శ్రీమాత్రే నమ. ఓం గంగణపతే నమ. ఓం నమ శివాయ శివాయ గురువే నమ. యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్తే 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 నమో నమ. ఓం గాయత్రీ పరాదేవతాయ నమో నమ. మాతృభ్యో పితృభ్యో ఋషిభ్యో నమో నమ. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. ప్రధానంగా చూసుకుంటే గోచార చక్రవశాత్తు అంతా కూడా ఈ యొక్క షష్టగ్రహ కుటుంబంలో భాగంగా ఈ యొక్క వివాహ యోగం కార్యక్రమాల్లో అందరికీ కూడా స్వాగతం పలుకుతూ వివాహ యోగం ఎప్పుడవుతుంది, ఈ సంవత్సరంలో వివాహ యోగం కళ్యాణ యోగం ఎప్పుడు అవుతుంది వివిధ రాశుల వాళ్ళకి అని చెప్పేసి తెలుసుకుంటూ ఉంటున్నాం. ప్రధానంగా లగ్న చక్రవశాత్తు లగ్నాధిపతి మరియు సప్తమాధిపతి అంతా కూడా ఏ స్థానంలో ఉన్నాడో కేంద్రంగా చెప్పడం జరుగుతుంది. మరియు కుటుంబ స్థానం అనేది ద్వితీయ స్థానం కేంద్రంగా చెప్పడం జరుగుతుంది. పంచమ స్థానాధిపతి, దశమాధిపతి, ఏకాదశాధిపతుల్లో ఏ యొక్క గ్రహాల యొక్క స్థితిగతులు ఉన్నాయి, ఈ యొక్క అష్టమ స్థానం అంతా కూడా ఆయు ప్రమాణంగా చెప్పడం జరుగుతుంది. స్త్రీలకైతే కనుక ద్వితీయము, పంచమము, సప్తమము, అష్టమ స్థానం అంతా కూడా కేంద్రంగా చెప్తుంది. అష్టమ స్థానం అంతా కూడా మాంగళ్య దోషానికి కారణమవుతుంది, మాంగళ్య స్థానానికి కారణమవుతుంది. కావున ప్రధానంగా ఈ యొక్క వ్యక్తిగత జాతకాలని ఆధారంగా ఉంటుంది మీ జాతకరీత్యా వివాహ యోగం అనేది. గోచారవశాత్తు శోచనప్రాయంగా చెప్పడం జరుగుతుంది. కావున ఇది జాతకరీత్యా మీరు అంతా కూడా పరిహారాలు చేసుకుంటే కనుక శీఘ్రంగా కళ్యాణ యోగం ఆడడానికి ఆస్కారం ఉంటుంది. కావున ఇది తెలుసుకుని అందరూ కూడా నడుచుకుంటారని చెప్పేసి భావనగా చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళకి ప్రధానంగా చూసుకుంటే గోచార చక్రవశాత్తు మీనరాశిలో అంతా కూడా శుక్ర, బుధ, శని, రాహుల కలియిక, సూర్య, చంద్రుల కలియిక అంతా కూడా షష్టగ్రహ కూటంలో జరుగుతుంది. కావున ఈ యొక్క ప్రధానంగా చూసుకుంటే గురువు అంతా కూడా వృషభ రాశిలో మరియు మే 15వ తారీఖు తర్వాత 18వ తారీఖు తర్వాత గురువు అంతా కూడా మిథున రాశిలో సంచారం జరుగుతుంది. కావున కేతు అంతా కూడా కన్యారాశిలో సంచారం జరుగుతుంది. కావున ఇది గమనించి అంతా కూడా వ్యక్తికి జాతకాలకంతా కూడా పరిహారాలు చేసుకోవాల్సి ఉంటుంది. ప్రధానంగా చంద్రుడి అనుగ్రహం కోసం బియ్యాన్ని దానం చేయాల్సి ఉంటుంది. తండూలాలు అని చెప్పేసి అంటుంది. ఈ యొక్క బియ్యం అంతా కూడా దానం చేసుకోవడం వల్ల సోమవారం రోజున మీకు చంద్రబలం కలిగి శీఘ్రంగా కళ్యాణం అవడానికి ఆస్కారం ఉంటుంది. కొంచెం ఈ కర్కాటక రాశి వాళ్ళకి గురువు అంతా కూడా కర్కాటక రాశిలో ఎప్పుడైతే సంచారం జరుగుతుందో కళ్యాణ యోగం అవడానికి ఆస్కారం ఉంటుంది. కావున గురుకటాక్షం అంతా కూడా ఇప్పుడు దశమ స్థానంలో అంతా కూడా ఈ యొక్క దోషంగా ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క దోషం నుంచి బయటపడడానికి శీఘ్రంగా కళ్యాణ యోగం అవడానికి ఆస్కారం కోసం అని చెప్పేసి ప్రధానంగా ఏకాదశ స్థానంలో అంతా కూడా గురువు అంతా కూడా సంచారం జరుగుతున్నాడు వృషభ రాశిలో. కావున ఈ యొక్క మిథున రాశిలో అంతా కూడా సంచారం జరిగేటప్పుడు కళ్యాణ యోగం అంతా కూడా కొంచెం ఆలస్యం అవుతుంది. కావున మీ జాతకరీత్యా గురుబలం అంతా కూడా కుదిరిన తర్వాత ప్రధానంగా శని యొక్క అనుగ్రహము, గురువు యొక్క అనుగ్రహం లభించిన తర్వాత, శుక్రుడి యొక్క అనుగ్రహం లభించిన తర్వాత శీఘ్రంగా కలత్రకారకుడైన గ్రహాలన్నీ కూడా బలం చేకూర్చిన తర్వాత కళ్యాణ యోగం అవడానికి ఆస్కారం ఉంటుంది. కావున ఇది గమనించి అంతా కూడా పరిహారాలు చేసుకోవడం జరుగుతుంది. ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళు శీఘ్ర కళ్యాణ యోగం కోసం అని చెప్పేసి నలుగురు దానం చేసుకోవాల్సి ఉంటుంది. గురుకటాక్షం కోసం అని చెప్పేసి శనగల్ని దానం చేసుకోవాల్సి ఉంటుంది. శనివారం రోజున, గురువారం రోజున ఈ యొక్క గ్రహాలకంతా కూడా దానం చేసుకోవడం వల్ల కళ్యాణ యోగం అవడానికి ఆస్కారం ఉంటుంది. బొబ్బర్ని కూడా దానం చేసుకోవడం వల్ల శీఘ్రంగా కళ్యాణ యోగం అవడానికి ఆస్కారం ఉంటుంది. కావున పరిహారం అంతా కూడా చేసుకుంటారని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా నమస్కారం అండి. ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళకి గోచార చక్రవశాత్తు వివాహ యోగం ఏ రకంగా అవుతుందో తెలుసుకుంటున్నాం. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క వివాహ యోగానికి సప్తమాధిపతి కేంద్రంగా చెప్పడం జరుగుతుంది. వ్యక్తిగత జాతకమే ప్రధానంగా చెప్పడం జరుగుతుంది. గోచార చక్రవశాత్తు అంతా కూడా గ్రహాల స్థితిగతులు అంతా కూడా తెలుసుకున్నాం. కావున వ్యక్తిగత జాతకంలో మీ జాతకంలో అంతా కూడా ప్రధానంగా సప్తమాధిపతి ఎవరైతే ఉన్నారో ఈ యొక్క సప్తమాధిపతి యొక్క దానాలంతా కూడా చేసుకోవడం వల్ల, పంచమాధిపతి యొక్క దానాలంతా కూడా చేసుకోవడం వల్ల జాతకరీత్యా ఎటువంటి దోషాలు ఉన్నప్పటికీ కూడా శీఘ్రంగా కళ్యాణం ఆడడానికి ఆస్కారం ఉంటుంది. గోమాత సేవని ఆచరించాలి. శనగల్ని ఉడకబెట్టేసి శనగల్ని కానీ ఆకుకూరలు కానీ లేదు ఈ యొక్క పచ్చిక తెలగ పిండి అంతా కూడా గోమాతకు సమర్పించడం వల్ల, కొద్దిగా అట్టి పనులను సమర్పించడం వల్ల శీఘ్రంగా కళ్యాణం అవడానికి ఆస్కారం ఉంటుంది. నిత్యమంతా కూడా గోమాత సేవలు అంతా కూడా ఎవరైతే గోమాత గ్రాసం కోసం ఈ యొక్క దానానంతా కూడా ఆచరణ చేసుకుంటారో, ఆవు దూడనంతా కూడా దానంగా ఇస్తుంటారో వేద బ్రాహ్మణులకంతా కూడా సంకల్పపూర్వకంగా 6 నెలల గ్రాసము ఈ యొక్క గోమాతకంతా కూడా ఈ యొక్క బ్రాహ్మడికి దక్షిణపూర్వకంగా అంతా కూడా బ్రాహ్మణోత్తమకంతా కూడా దక్షిణపూర్వకంగా వేదోక్త విధానంగా అంతా కూడా గోమాత దానం అంతా కూడా ఆచరించుకుంటారు. ఆవు దూడ అంతా కూడా దానం చేసుకుంటారు. శీఘ్రంగా కళ్యాణం ఆడడానికి ఆస్కారం ఉంటుంది. గోమాత కళ్యాణాన్ని ఆచరించండి, తద్వారా శీఘ్రంగా కళ్యాణం ఆడడానికి ఆస్కారం ఉంటుంది. శివపార్వతులు కళ్యాణం ఆచరించడం వల్ల ఈ యొక్క వేణుగోపాల స్వామికి కళ్యాణం అంతా కూడా ఆచరించుకోవడం వల్ల రుక్మిణి సమేత సత్యభామ సమేత శ్రీకృష్ణుడు అంతా కూడా కళ్యాణం అంతా కూడా రోహిణి నక్షత్రంలో సంభవిస్తుంది. కావున రోహిణి నక్షత్రంలో ప్రదోష కాలంలో అంతా కూడా శ్రీకృష్ణ దేవాలయంలో ఎవరైతే రుక్మిణి కళ్యాణాన్ని ఆచరించుకుంటూ ఉంటారో తద్వారా అంతా కూడా ఈ యొక్క శ్రీకృష్ణ అనుగ్రహంతో శీఘ్రంగా కళ్యాణ యోగం అవడానికి ఆస్కారం ఉంటుంది. కావున ఈ పరిహారం అంతా కూడా చెప్పడం జరుగుతుంది.
ఈ యొక్క రోహిణి నక్షత్రం రోజున సాయంకాలం దాకా ఉపవాసం ఉండి ప్రదోషకాలంలో శ్రీకృష్ణ ఆరాధన చేసుకోవడం వల్ల ఈ యొక్క దధ్యానము గుడాన్నాన్ని నైవేద్యం పెట్టడం వల్ల శ్రీకృష్ణుని అనుగ్రహంతో శీఘ్రంగా కళ్యాణ యోగ ఆస్కారం ఉంటుంది. శివ పురాణ పఠనాన్ని చేసుకోవడం వల్ల ఈ యొక్క దోష కార్యక్రమంలో భాగంగా మీ జాతకంలో వ్యవహార జాతకంలో పరిహారంలో భాగంగా అంతా కూడా మీరు ఈ యొక్క శివ పురాణ పఠనం అంతా కూడా చేయడం వల్ల శీఘ్రంగా కళ్యాణం అవడానికి ఆస్కారం ఉంటుంది. దేవి భాగవతాన్ని చదవండి, తద్వారా కళ్యాణ యోగం అవడానికి ఆస్కారం ఉంటుంది. అమ్మవారి అనుగ్రహంతో జగన్మాత అనుగ్రహంతో కళ్యాణ యోగం అవుతుంది. ఎవరైతే దేవి భాగవతాన్ని నిత్యం పారాయణం చేసుకుంటూ ఉంటారో కళ్యాణ యోగం శీఘ్రంగా అవడానికి అవకాశం ఉంటుంది. ప్రధానంగా ఇక్కడ సప్తమాధిపతి అంతా కూడా శని యొక్క బలం అంతా కూడా కొంచెం బలహీనంగా ఉంది. కావున మే 15వ తారీఖు 2025 తారీఖు నుంచి వచ్చే సంవత్సరం అంటే 2026 మే 15వ తారీఖు తర్వాత కానీ నవంబర్ తారీఖు తర్వాత కానీ కళ్యాణ యోగం ఆడడానికి ఆస్కారం ఉంటుంది. కావున ఈ పరిహారం అంతా కూడా వ్యక్తికి జాతకాలను బట్టి ఆధారంగా ఉంటుంది. కావున మీ జాతకరీత్యా ఎటువంటి పరిహారాలు ఉన్నా కానీ మమ్మల్ని సంప్రదిస్తే కనుక పరిహారాలంతా కూడా చెప్పి మీకు జాతకరీత్యా హోమాది కార్యక్రమాలు శాంతి కార్యక్రమాలు అన్నీ కూడా ఆచరించి ఈ జాతకరీత్యా ఎటువంటి దోషాలు ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క పరిహారం అంతా కూడా చేసి మీకు జగన్మాత అనుగ్రహంతో శీఘ్రంగా కళ్యాణం ఆడడానికి ఆస్కారం ఉండే విధంగా పూజలు చేస్తాం. కావున పరిహారం అంతా కూడా చెప్పుకుంటారని చెప్పేసి మమ్మల్ని కన్సల్ట్ అయ్యి అపాయింట్మెంట్ తీసుకొని అంతా కూడా చేసుకుంటారని చెప్పి భావిస్తూ పరిహారం అంతా కూడా చెప్పడం జరుగుతుంది. శివపార్వతుల కళ్యాణాన్ని ఆచరించుకోవడం వల్ల శీఘ్రంగా కళ్యాణ యోగం అవుతుంది. రావి చెట్టుకి ప్రదక్షిణాలు ఆచరించండి, తద్వారా శివాలయంలో 11 ప్రదక్షిణాలు కానీ 108 ప్రదక్షిణాలు కానీ ఆంజనేయ స్వామి దేవాలయంలో కానీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో కానీ ప్రదక్షిణాలని ఆచరించడం వల్ల నవధాన్యాలంతా కూడా నవగ్రహాల దగ్గర సమర్పించడం వల్ల అగ్నికి నవధాన్యాలని సమర్పించడం వల్ల శుక్రుడికి ప్రీతికరంగా కలత్రకారకుడు కావున బొబ్బర్లు శుక్రవారం రోజున దానం చేసుకోవడం వల్ల శనీశ్వరుడు దోష నివారణార్థం అంతా కూడా శనికి నల్లనవల్ని దానం చేసుకోవడం వల్ల తద్వారా వ్యక్తిగత జాతకంలో ఉన్న దోషాలన్నీ కూడా పోయి శీఘ్రంగా కళ్యాణం అవడానికి ఆస్కారం ఉంటుంది. బొబ్బర్ని దానం చేసుకోండి. తర్వాత గురు కటాక్షం కోసం అని శనగల్ని దానం చేసుకోండి. ఈ యొక్క ఎవరైతే వ్యక్తి జాతకంలో సప్తమాధిపతి బుధుడే ఉంటాడో వాళ్ళంతా కూడా ప్రధానంగా మీరంతా కూడా పెసర్లు కూడా దానం చేసుకోవడం వల్ల కూడా శీఘ్రంగా కళ్యాణం అవడానికి ఆస్కారం ఉంటుంది. నిత్యమంతా కూడా శివ సహస్రనామ స్తోత్రము ఈ యొక్క విష్ణు సహస్రనామ స్తోత్రం అంతా కూడా వినండి, చదవండి, తద్వారా కళ్యాణ యోగం అవడానికి ఆస్కారం ఉంటుంది. సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం కానీ ఈ యొక్క లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం అంతా కూడా స్వాతి నక్షత్రం రోజున దేవాలయంలో కానీ పుణ్యక్షేత్రంలో కానీ ఆచరణ చేసుకోవడం వల్ల పసుపుతో అభిషేకాదులు శివుడికి ఈ యొక్క లక్ష్మీనరసింహస్వామికి అభిషేకం చేసుకోవడం వల్ల కళ్యాణ యోగం ఆడడానికి ఆస్కారం ఉంటుంది. కావున ఆడిచ్చిన పశువులంతా కూడా దేవాలయంలో సమర్పించండి, తద్వారా శీఘ్రంగా కళ్యాణం ఆడడానికి ఆస్కారం ఉంటుంది. గురువారం రోజున ఎవరైతే సమర్పిస్తారో కళ్యాణ యోగం శీఘ్రంగా అవుతుంది. శ్రీమాత్రే నమః. శివాయ గురువే నమః. ఓం నమ శివాయ. శివాయ గురువే నమః. జయ గురు దత్తాత్రేయ నమః. ఓం గంగణపతే నమః. యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్తే 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 నమో నమః. శ్రీ గురుభ్యో నమః. ఓం గంగణపతే నమః. శ్రీమాత్రే నమః. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. మాతృభ్యో పితృభ్యో నమో నమః. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క వివాహ యోగం కార్యక్రమంలో భాగంగా వివిధ రాశుల వాళ్ళకి పరిహారం అంతా కూడా చెప్పడం జరుగుతుంది. గోచార చక్రవశాత్తు ఈ సంవత్సరం కళ్యాణ యోగం అవుతుందా ఎప్పుడవుతుందో తెలుసుకుంటున్నాం. ప్రధానంగా చూసుకుంటే కుంభరాశి వాళ్ళకి శీఘ్రంగా కళ్యాణ యోగం అవడానికి ఆస్కారం ఉంది. మే 15వ తారీఖు తర్వాత 18వ తారీఖు తర్వాత గురువంతా కూడా పంచమ స్థానంలో మార్పు చెందుతున్నాడు. కావున పంచమస్థ గురువంతా కూడా యోగకరంగా ఉంటాడు. ఈ యొక్క శుక్ర శని బుధ రాహుల కలియిక అంతా కూడా ద్వితీయ స్థానంలో ఈ యొక్క షష్టగ్రహ కూటమితోటి సూర్య చంద్రుల కలిగితోటి జరుగుతుంది. కావున వృషభ రాశులు అంతా కూడా గురువు సంచారం జరుగుతుంది. మే 15వ తారీఖు తర్వాత ఈ యొక్క గురువు అంతా కూడా మిథున రాశిలో సంచారం జరుగుతుంది. కావున కుజుడు ఏప్రిల్ 14వ తారీఖు తర్వాత నీచ స్థానంలో ఉంటాడు. కావున ఈ యొక్క మే 15వ తారీఖు తర్వాత నుంచి ఈ యొక్క నవంబర్ లోపల కానీ కళ్యాణ యోగం ఆడడానికి ఆస్కారం ఉంటుంది. మరియు గురు కటాక్షం వల్ల దత్తాత్రేయ ఆరాధన చేసుకోండి, శనగల్ని దానం చేసుకోవడం వల్ల కూడా గురు కటాక్షం లభించి శీఘ్రంగా కళ్యాణ యోగం ఆడడానికి ఇంట్లో అంతా కూడా మంగళకరమైన జీవితం జీవించడానికి మంగళ వాద్యాలు మోగడానికి ఆస్కారం ఉంటుంది. కావున పరిహారం చేసుకోవడం వల్ల శీఘ్రంగా కళ్యాణ యోగం కలగడానికి ఆస్కారం ఉంటుంది. జాతకరీత్యా కుజదోషము పరిహారం అంతా కూడా చేయించుకోవడం వల్ల కూడా శీఘ్రంగా కళ్యాణ యోగం అవుతుంది. పితృదోషము పితృశాపం కానీ ఏమైనా ఉంటే కనుక శ్రీమూలకమైన శాపాలు కానీ అష్టమస్థాన దోషం కానీ ఏమైనా ఉంటే కనుక సువాసన వచ్చే విధానం చేసుకోవడం వల్ల ముత్తైదులకంతా కూడా ఈ యొక్క పూతాంబూలం పండు తాంబూలం చేసుకోవడం వల్ల మంగళ గౌరి నోములంతా కూడా ఆచరణ చేసుకోవడం వల్ల స్త్రీలకంతా కూడా అఖండమైన సౌభాగ్యం లభించడానికి ఆస్కారం ఉంటుంది. వ్యక్తిగత జాతకం అంతా కూడా లగ్నవశాత్తు
మీ జాతకరీత్యా సప్తమాధిపతి యొక్కరంగా ఉండాలి, అష్టమ స్థానంలో అంతా కూడా పాపగ్రహం లేకుండా ఉండాలి. కావున ఇదంతా కూడా సూచనప్రాయంగా చెప్పడం జరుగుతుంది, గోచార చక్రవశాత్ చెప్పడం జరుగుతుంది. కావున ఇది గమనిస్తారని చెప్పేసి తెలుసుకోవడం వల్ల మంచి ఫలితాలు లభిస్తూ ఉంటాయి. గోమాతకంతా కూడా పచ్చి ఆకుకూరలంతా కూడా సమర్పించండి. ఈ యొక్క పప్పు దోసకాయ చేసుకున్న మనం పప్పు చేసుకున్న దోసకాయ ఉంటుంది కదా, ఆ పప్పు చేసుకున్న దోసకాయనంతా కూడా గోమాతకు సమర్పించడం వల్ల దోసకాయనంతా కూడా పసుపు రంగులో ఉంటుంది. ఆ దోసకాయని సమర్పించడం వల్ల గోమాత అంతా కూడా అనుగ్రహం లభిస్తూ ఉంటుంది. గోమాత కళ్యాణం చేయించండి, తద్వారా శీఘ్రంగా కళ్యాణ యోగం అవుతుంది. శ్రీకృష్ణుడి యొక్క రుక్మిణీ కళ్యాణం అంతా కూడా చేయించుకోవడం వల్ల కూడా కళ్యాణ యోగం అవుతుంది. శివపార్వతుల కళ్యాణం కానీ, సీతారాముల కళ్యాణం కానీ, వెంకటస్వామి కళ్యాణం కానీ 2 సార్లు కానీ శక్తి కొలది ఆచరించుకోవడం వల్ల క్షేత్రంలో కానీ పుణ్యక్షేత్రంలో కానీ చేసుకోవడం వల్ల కూడా ఈ యొక్క శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది. శనగల్ని దానం చేసుకోండి. శుక్రబలం కోసం అని చెప్పేసి బొర్రలు దానం చేసుకోండి, తద్వారా మంచి కళ్యాణ యోగం అవడానికి ఆస్కారం ఉంటుంది. కలతకారకుడైన శుక్రబలం కోసం అని చెప్పేసి బొబ్బర్లు శుక్రవారం పూట 3 వారాలు చేసుకోవడం వల్ల, కొద్దిగా బ్రాహ్మడికి దానం చేసుకోవడం వల్ల కూడా మంచి కన్య మంచి భర్త లభిస్తూ ఉంటాడు. శనగల్ని దానం చేసుకోవడం వల్ల గురుబలం పెరుగుతుంది. ఈ యొక్క కుజుడు కనుక జాతకరీత్యా అంతా కూడా బలహీనంగా ఉంటాయి కనుక కుజుడంతా కూడా యొక్కరంగా ఉండడానికి ఈ యొక్క అడగదానం అని చెప్పేసి అంటారు. మీరంతా కూడా కందిపప్పును దానం చేసుకుంటూ ఉండాలి, తద్వారా శీఘ్రంగా కళ్యాణ యోగం అవడానికి ఆస్కారం ఉంటుంది. కానీ పరిహారం చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా శనీశ్వరుడు అంతా కూడా ప్రస్తుతానికి ఈ యొక్క మీనరాశిలో సంచారం జరుగుతుంది. కావున మీరంతా కొద్దిగా నువ్వులంతా కూడా అగ్నికి సమర్పించడం వల్ల కూడా, నల్ల నువ్వులు దానం చేసుకోవడం వల్ల కూడా కళత్ర దోషం నుంచి బయటపడి ఆనందమైన జీవితం జీవించడానికి, కళ్యాణ యోగం కలగడానికి, శని దోషం నుంచి బయటపడి ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. కావున ప్రతినిత్యం కూడా ఈ యొక్క తైలాభిషేకం ఆచరించుకోండి, తద్వారా అంతా కూడా శివుడికంతా కూడా నల్లనువును సమర్పించడం వల్ల కూడా శీఘ్రంగా కళ్యాణ యోగం అవుతుంది. మీరంతా కూడా పసుపుతో అభిషేకాదుల కార్యక్రమాలు చేయించుకోవడం వల్ల కూడా పరమేశ్వరుడికి కానీ, లక్ష్మీనరసింహస్వామి వారికి కానీ, వెంకటేశ్వర స్వామి వారికి కానీ, శ్రీరామచంద్రుడికి కానీ ఈ యొక్క పసుపు జలంతో అభిషేకాదుల కార్యక్రమం చేసుకోవడం వల్ల కూడా, చెరుకు రసము ద్రాక్షరథంతో అభిషేకం చేసుకోవడం వల్ల కూడా శీఘ్రంగా కళ్యాణ యోగం అవడానికి ఆస్కారం ఉంటుంది. కంచి కామాక్షిదేవి దేవాలయం దర్శనం చేసుకోండి. అరుణాచలేశ్వర ప్రదక్షిణను ఆచరించండి. ఓం అరుణాచలేశ్వరాయ నమః నామాన్ని జపం చేసుకుంటే మాత్రం చేతిని అనంతమైన కోటి రెట్లు పుణ్యప్రాప్తి కలుగుతుంది. కావున అరుణాచలేశ్వరుడి యొక్క అనుగ్రహం లభించాలని చెప్పేసి ఆశీర్వాదం చేస్తున్నాం. అందరికీ కూడా ఎవరైతే కళ్యాణం కోసం ప్రయత్నం చేసుకుంటున్నారో వాళ్ళంతా కూడా నిత్యం అమ్మవారి దేవాలయంలో మంగళవారం రోజున కానీ, గురువారం రోజున కానీ, శుక్రవారం రోజునే కానీ, శనివారం రోజునైనా కానీ ఆడిచ్చిన పసుపుని కానీ, పసుపు కొమ్ములనైనా కానీ అమ్మవారికి సమర్పిస్తే కనుక మాలగా కానీ ఆ పసుపు కొమ్ములని సమర్పించడం వల్ల, ఒక 2 పసుపు కొమ్ములంతా కూడా ఇంట్లో తీసుకొచ్చి పెట్టుకోవడం వల్ల శీఘ్రంగా కళ్యాణ యోగం అవడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా ముత్తైదులు ఈ యొక్క వాయినాల్లాగా ముత్తైదులకంతా కూడా సువాసన వచ్చిన విధానంగా పూతాంబులం, పండుతాంబులం అంతా కూడా ఇస్తుంటారు. మంగళగౌరి అనుగ్రహంతో శీఘ్రంగా కళ్యాణ యోగం అవడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీమాత్రే నమః నామాన్ని అంతా కూడా జపం చేసుకోండి. అమ్మవారి యొక్క నిత్యమంతా కూడా ఖడ్గమాల స్తోత్ర పఠనం చేసుకోవడం వల్ల, విండమాన్ని చేయడం వల్ల అమ్మవారి కటాక్షం లభించి శీఘ్రంగా కళ్యాణ యోగం అవడానికి ఆస్కారం ఉంటుంది. కావున పరిహారం చేయడం జరుగుతుంది. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః.